అరటి చెట్టు చుట్టూ చాలా పిలకలొచ్చాయండి. లాస్ట్ టైమ్ ట్రై చేశాను తీయడానికి. తీయడం సరిగ్గా రాక కొంచెం ప్రెషర్ పెట్టి లాగితే అది కట్ అయిపోయింది రూట్ దగ్గర. సో, ఈసారి కొంచెం జాగ్రత్తగా చేశానమాట. ఎక్కువ పిలకలైపోవడం వల్ల వాటర్ ఫ్లో కూడా ఇటు సైడ్ లేదు. ఇప్పుడు ఎక్కడైతే మనకి అరటి పిలక ఉందో డ్రైగా ఉంది. సో, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే జనరల్‌గా మనం తీయాలనుకుంటే మట్టి చాలా లూజ్‌గా ఉంటే మంచిదమాట. మీకు టైం ఉంటే ఒక గంట, 2 గంటల ముందు బాగా నీళ్లు వేసేసి దాన్ని బాగా నాననిస్తే ఆ ఏరియా అంతా నానుతుంది. మనకి ఈజీగా ఉంటుంది. సో, ఈ ప్రాసెస్ అంతా మాకు అరగంట పట్టింది. అప్పటికప్పుడు తడిపి అదంతా కొంచెం మట్టి గుల్ల చేసి అలా చేసామమాట. కుదిరినంత వరకు మట్టిని తీసాము. ఒక హాఫ్ ఫీట్ లోతు వరకు తీసాము. అయినా రావట్లేదు. ఇదేంటంటే కొంచెం మొక్కకి మెయిన్ మొక్క ఏదైతే ఉందో చెట్టు దానికి దగ్గరలో వచ్చింది. బయట వైపు ఎంత తవ్వినా మనకి రాలేదండి. తర్వాత మెయిన్ చెట్టు ఎట్టుందో అటు సైడ్ కొంచెం మట్టి తీస్తే అటు సైడ్ కొంచెం వేర్లు తగలడం అలా తెలిసిందన్నమాట. కుదిరినంత వరకు మట్టి తవ్వాము. నీళ్లు పెట్టడం, మట్టి గుల్ల చేయడం, ఆ మట్టిని తీయడం, మళ్ళీ ఈ ప్రాసెస్ 2-3 సార్లు రిపీట్ చేసామన్నమాట. తర్వాత మొక్క వైపు మనకి ఎక్కువ రూట్స్ ఉన్నాయి, అటు సైడ్ నుంచి జాగ్రత్తగా తీయాలి అని అర్థమైంది. అప్పుడు అటువైపు కొంచెం ప్రెషర్ పెట్టి టూల్ సహాయంతో అటు నుంచి తీస్తే మనకి వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇలా మనం బలంగా లాగామనుకోండి ఇక్కడ కట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ టూల్ సహాయంతో ఏదైతే మెయిన్ ప్లాంట్ ఉందో దగ్గరగా ఉన్నప్పుడు అటు సైడ్ నుంచి దాన్ని కిందకి దించి మనం రివర్స్ లో ప్రెషర్ పెట్టి జరిపితే మొక్క అనేది వచ్చింది. సో మనకి కొన్ని రూట్స్ ఉన్నా సరిపోతాయండి. కొన్ని రూట్స్ అయినా సరే ఉన్నప్పుడు మనం దాన్ని తీస్తే అది ఖచ్చితంగా సర్వే అవుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు జాగ్రత్తగా ఈ మాత్రం వేర్లు ఉంటే సరిపోతాయి మనకి. ఆ వైట్ పార్ట్ ఉంది కదా, ఆల్మోస్ట్ ఇది 1 ఫీట్ ఉండదు కానీ ఒక 3/4 ఫీట్, హాఫ్ ఫీట్ లోతు వరకు తవ్వమాట. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే జాగ్రత్తగా ఈ మాత్రం లోతు, ఈ మాత్రం రూట్స్ ఉండేలాగా తీసుకుంటే మనకి ఖచ్చితంగా సర్వే అవుతుంది. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి వెంటనే మనం ఇది తీసి ఇంకొక నేలలో పెడితే డైరెక్ట్గా ఎండ తగిలేసి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి వేరే పాట్లో మనము దీన్ని రీపాట్ చేస్తున్నాము. బయట కూడా ఉంచట్లేదు, కొంచెం లైట్ తగిలేలాగా ఇంట్లోనే పెట్టుకుని దీన్ని సర్వే చేస్తున్నాం అన్నమాట. వన్స్ ఎండలు తగ్గాక నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్కి మనం నాటుకోవచ్చు. ఈ లోపు మనకి మొక్క కూడా బాగా ఎదుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా అరటి పిలక అనేది జాగ్రత్తగా మనం తీసి మనం చేసుకోవచ్చు.